కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొలిచిన వారి కొంగు బంగారంగా, భక్తుల కొంగున కొలువైన కల్పవల్లిగా పూజలందుకుంటున్న సీతానగరం గ్రామదేవత మాతృశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పుణ్య సందర్భంగా జాతరలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అమ్మవారికి ఒక కళ్ళు చెదిరే అపురూపమైన కానుక అందింది. హిందూ ధర్మ రక్షణే శ్వాసగా దైవ భక్తే మార్గంగా ముందుకు సాగుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారిపై తనకున్న అపారమైన భక్తిని, సేవాభావాన్ని చాటుకున్నారు. సుమారు 10 లక్షల రూపాయల సొంత వ్యయంతో అమ్మవారి కోసం కిరీటంతో కూడిన అత్యంత సుందరమైన వెండి కవచాన్ని తయారు చేయించారు. హిందూ ధర్మం పట్ల, దైవ కార్యాల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని ఈ మహాకార్యం ఒక నిదర్శనంగా నిలిచింది. ఇక అద్భుత వెండి కవచాన్ని భక్తుల దర్శనార్థం భారీ శోభయాత్రగా తీసుకెళ్లారు. కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు బొబ్బిలంక గ్రామం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాలిబుడి, కాటవరం, మునికూడలి, రాజంపేట, వెదుళ్లపల్లి, ఇనగారివారిపేట, ముగళ్ళ, రాపాక, రఘుదేవాపురం మరియు సీతానగరం మెయిన్ సెంటర్ మీదుగా మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వరకు ఈ యాత్ర అట్టహాసంగా సాగింది. ఊరేగింపుకు భక్తజన సందరం పోటెత్తింది. దారి పొడవునా భక్తులు పూల వర్షం కురిపించారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు మంగళహారతులు పట్టి అమ్మవారి వెండి కవచాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తజనం కోలాహలం మధ్య ఊరేగింపు ఆలయానికి చేరుకున్న అనంతరం కంబాల శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆ వెండి కవచాన్ని, కిరీటాన్ని మావుళ్ళమ్మకు అలంకరించారు. ఆ వెండి కవచంలో అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని చూసి తీరాల్సిందే. ఆ జగన్మాతను చూడగానే భక్తుల మనసులు పులకరించిపోయాయి. ఇంతటితో మహత్కార్యాన్ని చేపట్టి అమ్మవారి వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావును ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఆ తల్లి ఆశీస్సులు ఆయనపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.